థియేటర్లో ఈ సినిమా మిస్ అయ్యారా? అయితే ఇప్పుడు టెన్షన్ అవసరం లేదు. ఈ ఏడాది మంచి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాలో ఒకటైన 'పెద్ది' ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా నిజంగా చూడదగ్గదేనా? 2 నిమిషాల్లో తెలుసుకుందాం. రామ్ చరణ్ కెరీర్‌లో పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించిన సినిమా 'పెద్ది'. గ్రామీణ నేపథ్యం, ఆత్మగౌరవం, గుర్తింపు కోసం జరిగే పోరాటం, స్పోర్ట్స్ ఎమోషన్స్ ఇవన్నీ కలిపి దర్శకుడు ఒక పెద్ద కథ చెప్పే ప్రయత్నం చేశాడు. కథ విషయానికి వస్తే, ఒక చిన్న గ్రామానికి చెందిన యువకుడు తన గ్రామం గౌరవం కోసం, తన ప్రజల గుర్తింపు కోసం ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ ఎలా పోరాడాడు, ఆ ప్రయాణంలో స్పోర్ట్స్ ఎలా ఆయుధంగా మారింది, చివరికి తన లక్ష్యాన్ని సాధించాడా లేదా అనేదే ఈ సినిమా ప్రధాన కథ. ఇందులో ఎమోషన్స్, యాక్షన్, స్పోర్ట్స్ అంశాలు బాగా మిక్స్ అయ్యాయి. ప్లస్ పాయింట్స్: అందరికంటే ముందుగా చెప్పాల్సింది రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్. తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన సినిమాని తన భుజాలపై మోశాడని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి. క్లైమాక్స్ కూడా మంచి ఎమోషనల్ ఫీల్ ఇస్తుంది. మైనస్ పాయింట్ విషయానికి వస్తే, సినిమా కొన్ని చోట్ల కొంచెం ల్యాగ్గా అనిపిస్తుంది. అయితే కొన్ని సీన్లు బాగా ఉన్నా మరికొన్ని అంతగా కనెక్ట్ కావు. హీరోయిన్ పాత్రను కూడా ఇంకొంచెం బలంగా చూపించి ఉంటే ఇంకా బాగుండేది. చివరిగా, మీకు స్పోర్ట్స్ డ్రామాలు, గ్రామీణ నేపథ్యంలో వచ్చే ఎమోషనల్ కథలు, రామ్ చరణ్ నటన ఇష్టమైతే ఈ సినిమాని ఒక్కసారి తప్పకుండా చూడొచ్చు. థియేటర్లో మిస్ అయిన వాళ్లకు ఓటీటీలో మంచి ఛాన్స్. ఓవరాల్గా నా రేటింగ్ 3.5. ప్రస్తుతం 'పెద్ది' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి కొత్త ఓటీటీ మూవీ రివ్యూలు, మూవీ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి మూవీ రివ్యూతో కలుద్దాం.